జరిగిందో, అవినీతి జరిగిందో ఆ డబ్బుని తెలంగాణ ప్రజలకు తిరిగి రికవరీ చేయాలని కోరుకుంటున్నాను. రైట్. సత్యరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. మొత్తానికి కేఆర్ఎంబి సంబంధించింది కానీ లేదంటే జిఆర్ఎంబికి సంబంధించి రేపు పొద్దున గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా కావచ్చు. కానీ ఇవి విభజన చట్టంలో ఎందుకంటే ఒక ఎమోషన్గా ఒక రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోతున్న నేపథ్యంలో నీటి పంపకాల్లో ఆ రాష్ట్రాలకే, ఎందుకంటే ఒక పైన ప్రవహిస్తున్నటువంటి కిందకి పోతున్నటువంటి నది పైన ఉన్నటువంటి వాళ్ళకే అధికారాలు ఇస్తే వాళ్ళు కిందకి నీళ్ళు ఇస్తారో లేరో సరే, ఆనాడు ఎమోషన్తో కూడుకున్నటువంటి ఇష్యూ. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నప్పుడు కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబికి సంబంధించినటువంటిది ఒక మేనేజ్మెంట్ బోర్డు వేయాలి, కేంద్రం దాన్ని ఆపరేట్ చేయాలి, దానికి రెండు రాష్ట్రాలు నిధులు సమకూర్చాలి అనేటువంటిది ఒక చట్టంలో రూపొందించారు. అది 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది వివాదం అవుతుంది. అసలు కేఆర్ఎంబికి అప్పచెప్పాలా వద్దా ప్రాజెక్టులని. అంతకుముందు ఉన్నటువంటి 10 సంవత్సరాల ప్రభుత్వం 200 కోట్లు 400 కోట్లు రిలీజ్ చేసింది అనేటువంటిది ఆల్రెడీ బడ్జెట్లో కూడా అలాట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అలాట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అది వివాదం రాజుకుంది. ఎట్లా చూడాలి? అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పింది అంతా విన్నాను, ఇవాళ టీవీలో కూడా చూసినాను అసెంబ్లీ డిస్కషన్స్. ఇప్పుడు కొద్దిగా దూరంగా ఉంటే బాగుంటుంది సార్ మొబైల్, కొద్దిగా మీ క్లోజ్ ఉండటం వల్ల కొద్దిగా ఫేస్. 2009 జనవరిలో రిటైర్ అయ్యాను నేను. కల్వకుర్తి, నెట్రంపాడు, కోయిల్సార్ ప్రాజెక్టులకు ఎస్సీగా ఉన్నాను. తర్వాత హైదరాబాద్కు వచ్చి రిటైర్ అయ్యాను. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ అందరు మిత్రులు మాట్లాడారు, నేను అందులో పోవడం సమంజసం కాదు. ఇప్పుడు కేఆర్ఎంబి జిఆర్ఎంబి వాటి గురించి అప్పుడు ఏదో గజెట్ పబ్లికేషన్ అయిందో బైఫర్కేషన్ యాక్ట్ లో కూడా పెట్టారు. ఈ ప్రాజెక్టులకు కంబైన్డ్ స్టేట్స్ కు సంబంధించిన ఏది శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఇప్పుడు ఇద్దరు పంచుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు ఏమైనా గొడవలు వస్తాయి కాబట్టి అనేది కొంచెం అందులో పొందుపరిచారు ఆ యాక్ట్ లో. కానీ అది తర్వాత ఏమైందంటే ఇప్పుడు సపరేట్ స్టేట్స్ అయిన తర్వాత ప్రతి రాష్ట్రానికి ప్రాజెక్ట్ వైజ్ వాటర్ అలాట్మెంట్ జరగాలి. అది జూన్లో కొత్త గవర్నమెంట్ వచ్చేస్తే జూలైలో రిప్రజెంట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. దాని మీద వాళ్ళు ట్రిబ్యునల్ వేశారు. కానీ ఇంతవరకు కూడా ట్రిబ్యునల్ నుంచి మనకు ఎలాంటిది వైభవం అది రాలేదు. దానికి ఒక 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు డిలే చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తర్వాత జలశక్తి మంత్రి గారు ఈ మీటింగ్ లో మీరు కోర్టుకు వెళ్ళారు, అది విత్డ్రా చేసుకుంటే మేము పరిశీలిస్తాము, తొందరగా అయ్యేటట్టు చూస్తామని అన్నారు. దాని మీద వీళ్ళు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ ఇవాళ డిస్కషన్లో కూడా వచ్చినాయి. అయితే ఏమైందంటే అది అయిన తర్వాత కూడా కాలయాపన జరుగుతూ వచ్చింది. అక్కడ ట్రిబ్యునల్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మొన్న 2003 అక్టోబర్లో ఎలక్షన్ నోటిఫికేషన్ జరిగినాకనే అనుకుంటాను, ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అక్టోబర్లోనే ఇచ్చారు, నవంబర్లో ఎలక్షన్ జరిగినాయి. అయితే దాని ప్రకారం ఇప్పుడు ట్రిబ్యునల్ అలాట్మెంట్ అయింది సెంట్రల్ గవర్నమెంట్తోని. కానీ దాంట్లో స్పెసిఫిక్ టైం అంటూ ఏది లేదు, 3 నెలల 6 నెలల సంవత్సరం అనేది లేదు. అదొకటి. దానికి ఇప్పుడు సరే సంతోషమైన వార్త ఏంటంటే ట్రిబ్యునల్ అపాయింట్ అయ్యింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వైజ్ అలాట్మెంట్ చేసేసి ఎవరి వాళ్ళకి చేయండి అని చెప్పడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. లేట్ అయినా సరే అయ్యింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ అపోజిషన్ అన్ని పార్టీల సహకారం తీసుకొని ఈ ముందుకెళ్ళి ఒక 6 నెలల్లో ఇది చేసుకోగలిగితే ట్రిబ్యునల్తోని మనకు ఈ గొడవలు రాష్ట్రాల మధ్యన పార్టీల మధ్యన ఏమి ఉండవండి. రైట్ అండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక సెంటిమెంట్గా చూస్తా సత్యరెడ్డి గారు, దీన్ని కూడా ఒక సెంటిమెంట్గా, అంటే మేమున్నప్పుడు ప్రాజెక్టులను మేము వాళ్ళకి అప్పచెప్పలేదు, కేఆర్ఎంబికి మీరే అప్పచెప్పారు, దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా టర్న్ అవుతుంది, దీన్ని రాజకీయంగా తమకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లు వాడుకోవాలి అనేటువంటి 10 సంవత్సరాల అధికార పార్టీ దాన్ని వివాదం చేస్తుంది. మేము అప్పచెప్పలేదని ప్రస్తుత ప్రభుత్వం అంటుంది, మీరే అప్పచెప్పారు, మీరే ఆ రకంగా ఎపెక్స్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి గారు పోకుండా ఉండటం వల్ల వాళ్ళు దాన్ని ఇచ్చేశారు, అంతకుముందు మీరు పోయిన సందర్భాల్లో ఒప్పుకున్నారు అనేటువంటి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. మీరనేది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గతంలో చేసింది, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మళ్ళీ ఒక ట్రిబ్యునల్, దాని తర్వాత మీరన్నట్టు 2 రాష్ట్రాలకి నదీ జలాల పంపకం, ప్రాజెక్టుల వారీగా పంపకం అనేది ఇంకా మంచుకుంటుందని, మీ నికర జలాలు, మిగులు జలాలు ఇవన్నీ ఉన్నాయి. నది ఆ దేశవ్యాప్తంగా ఉండేటువంటి నీటి విధానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత వస్తున్నా రాకేష్ గారు తర్వాత 23 అక్టోబర్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాంటి ఆదేశాలు వెళ్ళలేదు ట్రిబ్యునల్ కు.
కాబట్టి అది జరగలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయింది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ముక్త రైట్, మళ్ళీ వస్తా సత్యరెడ్డి గారు, కొద్దిగా మీకు ఆడియో ప్రాబ్లం ఉంది, మళ్ళీ వస్తా. రాకేష్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల ఏదైతే నాయకత్వం ఉందో